హాయ్ ఫ్రెండ్స్, లక్కీ రెసిపీకి స్వాగతం. ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ అలపి వెజ్ కర్రీ. ఈ కర్రీలో ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఎలా చేయాలో చూపిస్తాను. కోకోనట్ మిల్క్తో చేసే వెజిటబుల్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: 80% బాయిల్ చేసుకున్న క్యారెట్, గ్రీన్ బటానీ, పొటాటో, ఇంకా పచ్చిమిర్చి, దంచిపెట్టుకున్న అల్లం, ఒక పెద్ద చెక్కతో తీసుకున్న కోకోనట్ మిల్క్, ఇంకా కాజు, గసగసాల పేస్టు, ఇంకా 2-3 లవంగాలు, కొంచెం చెక్క, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈ జీలకర్ర, ఈ మసాలాలు కొంచెం వేసుకుందాము. తర్వాత పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసుకుందాం. పచ్చిమిర్చి 1 నిమిషం వేగిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు కాజు, గసగసాల పేస్ట్ వేసుకుందాం. కాజు పేస్ట్ 1 నిమిషం వేగిన తర్వాత ఈ వెజిటబుల్స్ వేసేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని ఒక్కసారి కలుపుకుని 2 నిమిషాలు మూత పెట్టి స్విమ్లో ఉడికించుకుందాం. ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం తీసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ వేసుకుందాం. 2-3 మినిట్స్ ఈ కోకోనట్ మిల్క్లో ఉడికిన తర్వాత కర్రీ ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. ఈసారి గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. కోకోనట్ మిల్క్ వేసాక కర్రీ ఎక్కువసేపు ఉడికించుకోకూడదు, పాలు విరిగినట్టుగా అయిపోతాయి. ఈసారి మనం బౌల్లోకి తీసుకుందాం. ఇంతేనండి, అలపి వెజ్ కర్రీ రెడీ అయిపోయింది. మనం డైలీ యూస్ చేసే ఆయిల్స్ వల్ల, మనం తినే ఫుడ్ వల్ల మన బాడీలో ఒమేగా 3% తగ్గిపోయి ఒమేగా 6 పెరిగిపోతుంది. ఇలా ఒమేగా 3 ఉండే ఫుడ్లు మనం డైలీ ప్రిపేర్ చేసుకుని డైలీ మెనూలో మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా మనం హెల్తీగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని. ఈ కర్రీ చపాతీ, పుల్కా, రైస్ దేంతో అయినా బాగుంటుంది. మా బాబు కేరళ వెళ్ళినప్పుడు అక్కడ ఈ రెసిపీ ట్రై చేశాడు. బాగుందని అక్కడ చెఫ్ని అడిగి దాని విధానం తెలుసుకున్నాడు. మేము ట్రై చేసాం. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.